ఏం కొనడానికి వచ్చావు? తెలీదు. హాయ్ బ్రో. ఇది బాగుంది కదా, చూడు బాగుంది కదా ఇది. నైస్. ఇందులో రైస్ ఎక్కువ అయిపోద్ది కదా. ఓ మై గాడ్, ఇందులో రైస్ ఎక్కువ అయిపోద్ది అంట బ్రో. చూడు, ఏదో చాలా తక్కువ క్వాంటిటీ కదా. అంత రేట్ ఉందంటే 59. అటు ఇది ఇవి రేటు మరి 2.59. ₹21 ఏంటి? తర్వాత వచ్చినప్పుడు తీసుకుందాం. ఇది ఒకసారి వద్దంటదా? అయ్యో, దీనికి కర్రీ కాదు, ఇది ₹99 అంట. లైట్ వెయిట్ ఉంది. అది ఇది ఏంటి? అది గాజుది, ఇదేమో 99 అంట. వేస్ట్. అట్లా ఇలాంటివి ఉన్నాయి కదా మీ దగ్గర? ప్లేట్స్ స్టార్టర్ చేస్తావా? ఏం చేస్తావు, వెజ్జా నాన్ వెజ్జా? సేమ్ కదా నీ దగ్గర ఉంది. ఒక మైక్ కొనుక్కో మనీషా. అవును, మైక్ కొనుక్కుంటే అయిపోతుంది. ఎలాంటివేగా నువ్వు చెప్పేది? అయి కదా, ఇంకా వేరే అంత చీప్. ఓ మై గాడ్, 199 అంటే చీప్, 99 అంటే చీపా? స్ప్రే మనకి ఇది అవసరం. క్యూట్ ఉంటాయంటే నాకు ఇది కొనాలంటే తగులుద్ది. నా దగ్గర ఉంది కాబట్టి అది అక్కడ పెట్టాను. డిన్నర్ సెట్స్ అంట, చూస్తా. అయ్యో, అంత చిన్న రైస్కి గాజే తక్కువ ఉన్నాయండి. పింగాని గాజు కాదు, పింగాని పగులుతాయిగా. పగిలిపోతాయి. ట్రై చేయి కిందేసి. తీసుకుంటా రైస్కి. దేనికి ఇది? రైస్కి ఎక్కువ అయిపోద్దేమో రైస్, ఇంకా చిన్నది తీసుకో. చాలే. కొంచెం పెద్దది తీసుకో, మరి అంత చిన్నదా? మరి గాల్లో కడిసిపోయావు అనుకో, మీ మమ్మీ ఎవరో అనుకుంటారు నేను చూసి. కొంచెం పెద్ద సైజ్, ఈ సైజ్ తీసుకో రైస్కి. ఇంకొంచెం పెద్ద తీసుకో, మరి చాలా చిన్నగా ఉంది. ఏది స్టార్టింగ్? అది కొంచెం, అది కూడా అంతా ఉంది ఇంచుమించు. చికెన్ మ్యారినేట్ చేసి తీసుకుంటారు. చేస్తావు హాస్టల్లో చికెన్? వాటర్ బాటిల్ నేనే కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? నువ్వు కాకపోతే ఇంకెవరు కొంటారు చెప్పు నీ వాటర్ బాటిల్? పాష్గా ఉండేది తీసుకున్నా, కొంచెం స్టైల్గా ఉండేది తీసుకు. అట్లాంటివి తీస్తాం. ఇట్లాంటి అమ్మో, నీకు చీప్ కదా అది. అదేదో గాజులే కొనుక్కుంటా. సరిపోదు బ్రో. తీసుకుంటావా?
కీర్తి అక్కడ ఉన్నాయి కదా. పేస్ట్ అవ్వాలంట. వైబ్రేషన్ చేయించావు కదా.